టీడీపీ ఎమ్మెల్యేపై జనం తిరగబడ్డారు. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. పెదపారుపూడి మండలం నాగపురంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజుకు అడ్డంకి తగిలింది. ఇక ప్రస్తుతమైతే నాగపురంలో సెమీ క్రిస్మస్ కి వెళ్లారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. ఇక సొసైటీ చెరువు విషయంపై ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. అన్నీ నాకు తెలుసు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఎమ్మెల్యే. ఇక ఎమ్మెల్యే తీరుకు నిరసనగా అక్కడ గ్రామస్తులైతే ఆందోళనకు దిగారు. ఉందంటే ఇంటికాడ పారేసి చిన్న పిల్లలు వెళ్ళిపోయాడు మా నాన్న. కేసుల చుట్టూనే తిరిగాడు. అప్పుడే మరి వీళ్ళందరూ కేసుల చుట్టూ తిరుగుతున్నారు కదా. మేము వస్తాం మీ అంటున్నాలని అప్పుడు ఎందుకు రాలేదన్నా? రాలే. ఇప్పుడు వీళ్ళకి చెరువు వచ్చిన తర్వాత మా ఆస్తుంది మా గ్రామ ఫస్ట్ నాకు తెలిసింది చింతాతని. ఆయన పేరు జగజీవన్ రావు. నాకు వచ్చినప్పుడు ఆయన ప్రెసిడెంట్. దానికి ముందు ఇమ్మానియల్ తాత తెలియలేదా? ప్రైవేట్ భూ ఇస్తారా, గవర్నమెంట్ భూ ఇస్తారా? మాకు ఇప్పుడు బాలేసి కూర్చొని చర్చించేద్దాం. ఎంతో గౌరవంగా నేననేది ఆరుగురు రండమ్మా, చక్కగా ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేపై అక్కడ జనమైతే తిరగబడ్డారు. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. పెదపారుపూడి మండలం నాగపురంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అడ్డంకి తగిలింది. ఇక ప్రస్తుతం నాగపురంలో సెమీ క్రిస్మస్ కు వెళ్లారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. ఇక సొసైటీ చెరువు విషయంపై ఎమ్మెల్యేను నిలదీశారు స్థానికులు. అన్నీ నాకు తెలుసు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఎమ్మెల్యే. ఇక ఎమ్మెల్యే తీరుకు నిరసనగా అక్కడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇక ప్రస్తుతం అయితే టీడీపీ ఎమ్మెల్యే అక్కడ సెమీ క్రిస్మస్ వేడుకల కోసం ఒక అతిథిగా హాజరవ్వడం జరిగింది. ఇక విజువల్స్ చూసినట్టయితే అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా వాళ్ళ బాధను అక్కడ షేర్ చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన నిలబడి వింటూ ఉన్నారు. కానీ ఆయన అక్కడ గ్రామస్తులందరూ కూడా వాళ్ళ బాధను చెప్పుకుంటున్న విషయంలో అన్నీ నాకు తెలుసు అంటూ నిర్లక్ష్యంగా అక్కడ ఎమ్మెల్యే సమాధానం చెప్పడం క్లియర్గా విజువల్స్ లో కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం అయితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేపై అయితే జనమందరూ తిరగబడ్డారు. ఇక కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యేకు ఒక చేదు అనుభవం అయితే ఇక్కడ సెమీ క్రిస్మస్ వేడుకలకు అటెండ్ అయినప్పుడు అనుభవం జరిగిందనే చెప్పాలి. ఇక పెదపారుపూడి మండలం నాగపురంలో అయితే ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాకు ఒక అయితే పెద్ద అడ్డంకి తగిలిందనే చెప్పాలి. అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా వాళ్ళ బాధని చెప్పుకుంటూ అక్కడ ఆయననైతే అడ్డుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన దీనిపై నిర్లక్ష్యంగా కూడా రిప్లై ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రైవేట్ భూ ఇస్తారా, గవర్నమెంట్ భూ ఇస్తారా? మాకు ఇప్పుడు బాలేసి కూర్చొని అప్పుడే మరి వీళ్ళందరూ కేసుల చుట్టూ తిరుగుతున్నారు కదా. మేము వస్తాం మీ అంటున్నాలని అప్పుడు ఎందుకు రాలేదన్నా? రాలే. ఇప్పుడు వీళ్ళకి చెరువు వచ్చిన తర్వాత మా ఆస్తుంది మా గ్రామ ఫస్ట్ నాకు తెలిసింది చింతాతని. ఆయన పేరు జగజీవన్ రావు. నాకు వచ్చినప్పుడు ఆయన ప్రెసిడెంట్. దానికి ముందు ఇమ్మానియల్ తాత తెలియలేదా? ప్రైవేట్ భూ ఇస్తారా, గవర్నమెంట్ భూ ఇస్తారా? మాకు ఇప్పుడు బాలేసి కూర్చొని చర్చించేద్దాం. ఎంతో గౌరవంగా నేననేది ఆరుగురు రండమ్మా, చక్కగా ఆరుగురు మాట్లాడుతుంది.